బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో సీమ కబుర్లు. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. సో ఎవ్రీ ఇయర్ మేము మోస్ట్లీ వరలక్ష్మి వ్రతం మ్యారేజ్ అయిన తర్వాత అట్లీస్ట్ సింపుల్గా అయినా సెలబ్రేట్ చేసుకొని పూజ చేసుకొని ప్రసాదాలు చేసుకొని అట్లీస్ట్ 3 to 5 మెంబర్స్ ముత్తైదులకి తాంబూలం ఇవ్వడం అలా ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ జరుగుతుంది. సో బట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము హౌస్ తీసుకున్నాము. సో హౌస్ తీసుకున్నాం కదా, ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం కొత్త హౌస్లో పూజ చేయాలి అని మంచిగా చేసుకోవాలి అనుకున్నాం. సో చాలా మంచిగా జరిగింది అండ్ చాలా బాగా చేసుకున్నాము. అండ్ ఈ ఇయర్ కూడా అత్తయ్య వాళ్ళు వచ్చారు. అత్తయ్య వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో అందరం కలిసి మంచిగా ఈరోజు మంచిగా ఈ వరలక్ష్మి వ్రతం మంచిగా చేసుకోవాలి అని అనుకున్నాము. సో సెకండ్ వీక్ చేసుకోవాలనుకున్నాం. యాక్చువల్గా ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వైట్ చేసాము. బట్ లాస్ట్ మినిట్లో మా బాబుకి కొంచెం హై ఫీవర్ వచ్చేసింది. సో దాన్ని నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేసుకున్నాము. సో అందుకే థర్డ్ వీక్ చేసుకున్నాము. ఏ వీక్ చేసుకున్నా వరలక్ష్మి వ్రతం మంచిదే కదండి. సో ఈ వీక్ చేసుకుంటున్నాం మేము. సో ముందు రోజే మేము డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అంటే టుమారో పూజ చేసుకోవడం, వంటలు చేసుకోవడం అదంతా కొంచెం కష్టం అవుతుంది కదా. సో ముందు రోజే డెకరేషన్ అమ్మవారిని అంత శారీ ప్లీటింగ్ అదంతా ముందు రోజే చేసి పెట్టేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది కదా అనేసి ఈరోజు డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఇంకా లెట్స్ గోయింగ్ టు ద వీడియో. డెకోర్ అయితే స్టార్ట్ చేసాము. మామయ్య కూడా హెల్ప్ చేస్తున్నారు. నేను వచ్చేలాగా మామయ్య స్టాండ్ ఫిక్స్ చేసేసారు. ఈ పింక్ క్లాత్ అమెజాన్లో తీసుకున్నానండి. లెంత్ అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా లైట్ పింక్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా, బట్ డెలివరీ డేట్ లేట్గా చూపిస్తుంది. సో డార్క్ కలర్ ఆర్డర్ చేశాను. యూజువల్గా ఇండియాలో ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి మామయ్య డెకోర్ చేస్తారు అమ్మవారిని. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఇయర్ యుఎస్లో ఉన్నారు, అందరం కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫైనల్గా ఫ్లవర్స్ అన్నీ యాడ్ చేసాము. ఫైనల్గా డెకార్ ఇలా వచ్చింది. అందరం ఒక్కొక్క వర్క్లో బిజీ అయిపోయాము. మా హస్బెండ్ రేపటికి కొన్ని పూజా ఐటమ్స్ అండ్ ఫ్లవర్స్ కోసం షాపింగ్ వెళ్ళారు. అత్తయ్య ఏమో ఫుల్ బిజీగా రేపటికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇండియా నుండి పార్సల్ తెప్పించుకున్నాము. అత్తయ్య ఈ శారీ అమ్మవారికి తెప్పించారు. నాకైతే శారీ కలర్ కాంబో బాగా నచ్చింది. అమ్మవారికి శారీ కట్టడం నేనైతే ఫస్ట్ టైం యూట్యూబ్లో వీడియోస్ చూసి ట్రై చేశాను. ఈజీగా అనిపించింది. చాలామంది చాలా వెరైటీస్గా అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేస్తారు కదా, బట్ నాకు ఇప్పుడు చూపించే ప్యాటర్న్ చాలా ఈజీగా అనిపించింది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా యూస్ అవ్వచ్చు అని చూపిస్తున్నాను. ఫస్ట్ శారీ మొత్తం ఓపెన్ చేసి మధ్యలోకి ఫోల్డ్ చేయండి. అండ్ దెన్ ఒక సైడ్ నుండి ఆల్మోస్ట్ 75 to 80% వరకు చిన్న చిన్న ప్లీట్స్ ఇలా పెట్టేయండి. అండ్ మధ్యలో క్లిప్స్ యాడ్ చేసుకుంటూ రండి. ఇంకో సైడ్ పళ్ళు ప్లీట్స్ చేసుకొని సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడమే అండి. శారీ ప్లీటింగ్ అయిపోతే అమ్మవారికి కట్టడం చాలా సింపుల్ అయిపోతుంది. బిగినర్స్కి కొంచెం కష్టం అవుతుంది, బట్ ఒకరి హెల్ప్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే శారీ కట్టడమే. ఒక బిగ్ బౌల్ తీసుకొని అందులో వెయిట్ కోసం కొంచెం రైస్ యాడ్ చేశాను. అండ్ దాని మీద చిన్న బిందె పెట్టాను. ఇన్ కేస్ మీతో కలసం చెంబు ఆర్ గుండు బౌల్ లాంటిది ఏది ఉన్నా యూస్ చేయండి. మీతో ఎలాంటి బౌల్స్ ఉన్నా స్టెప్ బై స్టెప్ మీకు ఎంత హైట్ కావాలో చూసుకొని పెట్టుకోవడమే. ఆ చిన్న బిందెకి ఒక చిన్న స్టిక్ టైట్గా కట్టండి. శారీని తీసుకొని ఫుల్ ప్లీట్స్ చేసాం కదా, ఆ సైడ్ శారీని కొంచెం టాప్లో ఫోల్డ్ చేసి థ్రెడ్తో బిందెకి టైట్గా కట్టాలి. తర్వాత క్లిప్స్ తీసేసి స్లోగా ప్లీట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లీట్స్ కొంచెం నాకు అటు ఇటు అయింది, బట్ కొంచెం స్లోగా అడ్జస్ట్ చేశాను. బాగా సెట్ అయింది. తర్వాత ఇంకో సైడ్ పళ్ళుని బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్కి వేసుకోవాలి. మనకి నచ్చినట్లు మనం పళ్ళుని వేసుకోవచ్చండి. ఫైనల్గా వడ్డానం పెట్టాను. వడ్డానం పెట్టాక లుక్ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఆల్మోస్ట్ డెకరేషన్ అండ్ అమ్మవారికి శారీ కట్టడం అయితే అయిపోయింది. నైట్ అత్తయ్య వాటర్ చల్లి ముగ్గు వేశారు. ముగ్గు పిండి లేదు, సో జస్ట్ కలర్స్తో వేశారు. సూపర్ క్యూట్గా వేశారు. నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెష్ అప్ అయిపోయి దండం పెట్టుకొని అమ్మవారిని రెడీ చేస్తున్నాను. కలశంలో వాటర్ యాడ్ చేశాను అండ్ పసుపు కుంకుమ కూడా యాడ్ చేశాను. అమ్మవారి ఫేస్ అండ్ జడకుచ్చులు కూడా ఇండియా నుంచి తెప్పించాము. అండ్ అమ్మవారి ఫేస్ అయితే సింపుల్గా అనిపించింది, బట్ ఫేస్ పెట్టిన తర్వాత చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది. అమ్మవారికి జడ అండ్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేసేసాను. ఫైనల్గా మా ఇంటి మహాలక్ష్మి రెడీ అయిపోయారండి. అత్తయ్య అర్లీగా లేచి పూజ చేసుకొని అండ్ అమ్మవారికి ప్రసాదాలు కుక్ చేయడం స్టార్ట్ చేశారు. నేను అమ్మవారిని రెడీ చేసేలోగా అత్తయ్య 9 ఐటమ్స్ కుక్ చేశారు. వడలు చేశారు,
చేశారు. సుగ్గీలు, కేసరి, తీపన్నం, లెమన్ రైస్, పొటాటో ఫ్రై, కర్డ్ రైస్ 9 వెరైటీస్ చేశారు ఆల్మోస్ట్ అన్ని ఐటెమ్స్ అత్తయ్య చేశారు. ఎక్సెప్ట్ కేసరి అండి. కేసరి మాత్రం నేను చేశాను. అమ్మవారికి అన్ని ప్రసాదాలు పెట్టేసాము. ఫైనల్‌గా లుక్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉంది. మీకందరికి ఎలా అనిపించిందో చూసి కామెంట్స్ చేయండి. అందరం కలిసి పూజ చేసుకున్నాము. పూజ మాత్రం చాలా చేసుకున్నాము. అండ్ మనకి అన్నీ తెలివు పూజల గురించి. సో, మనతో పెద్దవాళ్ళుంటే ఎలా చేసుకోవాలి అని మనకి ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. అండ్ నేర్చుకుంటాం కూడా. లిటరలీ అండి నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగే ఉన్నింది ఆ డే మొత్తము. చాలా హ్యాపీ అండ్ పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. మా హస్బెండ్ ఈ డే కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫైనల్‌గా మా ఆయన బ్లెస్సింగ్స్ అండ్ అత్తయ్య, మామయ్య బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. మా కోసిస్టర్ వాళ్ళ బాబు 4th బర్త్‌డే. సో, వాళ్ళ టైం 12:00కి కేక్ కట్ చేశారు. సో, వీడియో కాల్ చేసి అందరం విష్ చేసి మాట్లాడుతున్నాము. కాల్ అయిపోయాక డైరెక్ట్ ప్రసాదం కమ్ లంచ్ తినేసాము. అత్తయ్య మాత్రం ఈవినింగ్ 6:30 దాకా ఫాస్టింగ్ ఉంటున్నారు. లంచ్ అయ్యాక కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము. అండ్ ఈవినింగ్ ఫ్రెండ్స్‌ని తాంబూలంకి ఇన్వైట్ చేసాం కదా! సో, కొంచెం లెమన్ రైస్ అండ్ కేసరి కూడా కుక్ చేసాము. సో, రిటర్న్ గిఫ్ట్స్‌లోనే కొంచెం లెమన్ రైస్ అండ్ కేసరి పెట్టాము. అలాగే గుగ్గుళ్ళు అండ్ ఒక పండు కూడా యాడ్ చేసాము. పసుపు, కుంకుమ కూడా యాడ్ చేసాము. సో, సేమ్ డేనే మేము రక్షాబంధన్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. ముందు సెలబ్రేట్ చేసుకోలేకపోయాము. సో, సేమ్ డేనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
ఫ్రెండ్స్ అందరూ వచ్చాక పూజ స్టార్ట్ చేసి హారతి ఇచ్చాము అమ్మవారికి. అత్తయ్య ఎవ్రీ ఇయర్ ఒక అమ్మాయి అండ్ ఒక కన్య పాపకి బట్టలు పెట్టి తాంబూలం ఇచ్చాక ఫుడ్ తింటారు. సో ఇండియాలో అయితే మార్నింగ్కి అలా తాంబూలం ఇచ్చి ఫాస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఆ రోజు వర్కింగ్ డే కదా, సో వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయింది. అత్తయ్య తాంబూలం ఇచ్చాక నైట్ తిన్నారు. వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ పెట్టి వాయనం ఇచ్చాను అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. మా హస్బెండ్‌కి ఇంకో ఫ్రెండ్ కూడా రాఖీ కట్టింది. మా ఆయన మాత్రం చాలా హ్యాపీ. పూజ అయితే చాలా చేసుకున్నాము అత్తయ్య వాళ్ళతో అండ్ ఫ్రెండ్స్‌తో. వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ. అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. లాట్స్ ఆఫ్ లవ్.